గిద్దలూరు నియోజకవర్గంపై ఆ నేత ఎందుకు కన్నేశాడో ప్రజలందరికీ అర్థం కాని పరిస్థితి. కాపులందరినీ కూడా ఒకచోట సమావేశపరిచాడు. మీడియా సమావేశంలో తన గళాన్ని ఇప్పాడు. తనకి సీటు కేటాయించేంత వరకు కూడా పోరాటం చేస్తానన్నాడు. జనసేనానికి అల్టిమేటం విధించాడు. మరెవరో కాదు, ఆయన కాపు నేతగా పేరు పొంది ఈ మధ్యకాలంలో చీరాల నియోజకవర్గంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ చివరకు జనసేన చీరాల నియోజకవర్గంలో కూడా ఆయన కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడ ఆయన పార్టీకి రాజీనామా, అంటే ఆ నియోజకవర్గ సమన్వయకర్త పదవికి కూడా ఆమంచి స్వాములు రాజీనామా చేయటం జరిగింది. ఆమంచి స్వాములు ఆది నుంచి కూడా గిద్దలూరు నియోజకవర్గంపై కన్నేశాడు. గిద్దలూరు నియోజకవర్గంలో తనకు సీటు కేటాయించాలని చెప్పి ప్రస్తుతం జనసేన మీద ఒత్తిడి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించి తన గళాన్ని విప్పాడు. అంతేకాకుండా ఒంగోలులో కాపులందరినీ ఒకసారి సమావేశపరిచి కాపులకు జనసేన పార్టీ అన్యాయం చేసిందని, జనసేనాని కాపులను పట్టించుకోవాలని, పొత్తులో భాగంగా కాపులకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని, ప్రకాశం జిల్లాలో ఉన్న ఏ నియోజకవర్గంలో కూడా ప్రకాశంలో పొత్తు విషయంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా కాపులకు ఒక సీటు కూడా కేటాయించలేదని చెప్పి తమ గళాన్ని విప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు సమన్వయకర్తలు నియమించుకున్నారు. టికెట్లు ఇంకా ఎలక్షన్ పూర్తి కాలేదు కనుక ఒక 4-5 రోజుల్లో జనసేన అధినేత తమ అభ్యర్థనను పట్టించుకొని తమకు సీటు కేటాయించాలని చెప్పి కూడా ఆమంచి స్వాములు తన గళాన్ని విప్పడం జరిగింది. ఇప్పటి వరకు కాముకున్నటువంటి ఆమంచి స్వాములు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంటే దాదాపుగా 4-5 రోజుల్లో తనకు గిద్దలూరు టికెట్ కేటాయించడం జరుగుతుందని కూడా ఆయన ఘంటాపథంగా అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు గిద్దలూరు నియోజకవర్గంలో ఒకవైపు ముత్తుమల అశోక్ రెడ్డి, మరోవైపు కేపీ నాగార్జున రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న వేళ ఈసారి ఆమంచి స్వాములు గిద్దలూరు నియోజకవర్గంపై కన్నేయటంతో తెలుగుదేశం పార్టీ కొంత డేలా పడిందని కూడా చెప్పాలి. ఎందుకంటే గిద్దలూరు నియోజకవర్గంలో ముత్తుమల అశోక్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి, తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలతోటి కూడా సమన్వయం చేసుకుంటూ గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒక స్ట్రాటజీతో ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒకవేళ వేరు కుంపటి పెట్టి ఆమంచి స్వాములు తాను అక్కడ సీటు కనుక ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని హెచ్చరించడంతో ముత్తుమల డేలా పడ్డాడని కూడా చెప్పాలి. మరి ఏదేమైనప్పటికీ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా ఒకసారి కూర్చొని గిద్దలూరు నియోజకవర్గంపై స్వాములు కేటాయించాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా చేస్తారనేది కూడా ప్రజలందరూ వేచి చూస్తున్నారని కూడా మనం తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదండి గిద్దలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.